బందరు ప్రజలందరూ కూడా చాలా బాధకు గురవుతున్నారండి. ఇప్పుడు దాదాపు 4-5 ఫోన్లు చేసి గతంలో మీరు ఉన్నప్పుడు శుభ్రంగా కాలువలు తీయించి మరి వాహనాలన్నీ కూడా అరగంటలో కూడా క్లియర్ అయిపోయేది రోడ్లన్నీ కూడా. ఈరోజు చిన్న వర్షానికి కూడా దాదాపు 2 రోజులు 3 రోజులు బందర్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. వాళ్ళ పడవ వెళ్ళిపోయే పరిస్థితి మరి మన మచిలీపట్నం ఉందంటే మరి వాళ్ళ పేర్ని నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మరి పనిచేసి కనీసం తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి ఈ చుట్టుపక్కల 4 ఏరియాల్లో కూడా రిజర్వాయర్లని నిర్మాణం చేసి పంపింగ్ హౌసులు కూడా నిర్మాణం చేసి ఈ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా పంపింగ్ హౌసుల ద్వారా కూడా మరి కాలంలో చేస్తానికి వెళ్తే కనీసం అవి కూడా పట్టించుకోకుండా వదిలేశారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ మరి వాళ్ళ వ్యాపారస్తులందరూ కూడా వర్షం పడితే మాకు వ్యాపారాలు జరిగే పరిస్థితి పోతున్నాయండి. వాళ్ళు అసలే వ్యాపారాలు దాదాపు 5 ఏళ్ళ నుంచి వ్యాపారాలు లేవు. మేము ఇబ్బందులకు గురవుతున్నాం. మరి ఈరోజు పరిస్థితి చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీకి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ నివారణ మేము బాధ్యతలు తీసుకుంటాం. ఖచ్చితంగా రేపు ఎలక్షన్కు తెలుగుదేశం పార్టీని జనసేన బాలశౌరి గారిని గెలిపిస్తే, రవీంద్ర గారిని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ వాటర్ సమస్య వర్షం పడితే వాటర్ నిలిచే సమస్యని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి కూడా మేమందరం కూడా శబ్దం చేస్తున్నాం. కాబట్టి మచిలీపట్నం ప్రజలు గమనించాలి. మరి ఎన్నో 4 సంవత్సరాల నుంచి కూడా రాజాగారి సెంటర్లో మరి అడ్డాలు కట్టేసిన పేరునానికి నిన్న జగన్ వచ్చేటప్పటికి తీసేశారు. వాళ్ళకి అవసరం వస్తే తీసేస్తున్నారు. మరి ఎంతోమంది బిజినెస్ పోతుంది, చాలా ఇబ్బందులు పోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మరి పల్లెటూరు నుంచి వచ్చారు, నిండు గర్భిణీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా వెళ్తున్నారన్నా కానీ ఏ రోజు ప్రజలు మొర ఆలకించని పేరునని నిన్న రాజాగారి సెంటర్లో జగన్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా అడ్డాలు తొలగించారు. ఇది బందర్ ప్రజలు గమనించాలి. నిన్న జగన్ వచ్చాడు, వాళ్ళ పడవ వచ్చేసింది రాజాగారి సెంటర్కి. కాబట్టి బందర్ ప్రజలు మరి ఇబ్బందుల్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మచిలీపట్నం ప్రజలకి ముఖ్యంగా నేను చెప్పేది అంటే, ఇవాళ మేము 16వ వార్డులో ప్రచారం చేస్తూ ఉండగా ఒక అరగంట 25 నిమిషాల వాన కురిస్తే మచిలీపట్నం నడి రోడ్డు, ఇది సముద్రమా లేకపోతే మచిలీపట్నం రోడ్డా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. పేరు నాని గారు అంటే మన బందర సన్నాసి ప్రచారంలో విరుతంగా చేస్తున్నాం. పోర్టు తెచ్చాము, మెడికల్ కాలేజ్ తెచ్చాము, అభివృద్ధి చేశాము అన్నాడు బందర సన్నాసి. ఆ సన్నాసికి ఇంకో మటన్ సన్నాసి వాడు కొడుకోడు తయారయ్యాడు. చూడండి ఇవాళ మచిలీపట్నం నడి రోడ్డు మీద మేము బోటులతో ఇవాళ నడవలేక బోట్ల మీద ప్రచారం చేయాల్సి వచ్చిన పరిస్థితి, దౌర్భాగ్యం పరిస్థితిలో ఉందా. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ముఖ్యంగా ఏంటంటే, కొడుకుని అభివృద్ధి చేసుకున్నాడు తప్పితే బందర ప్రజల్ని ఎవరిని కూడా అభివృద్ధి చేయలేదు. రెండో విషయం ఏంటంటే, బందర ప్రజల్ని ఎంత నానా హింసలు పెడుతున్నాడో ఒక్కసారి మీరు చూడాలి. ఇవాళ ప్రతి షాపుకి, ప్రతి సెంటర్లో ప్రతి మనిషికి నిన్న అవసరం కోసం అయితేనేమో బ్యారికేడ్స్ తీపించుకున్నాడు. ఇవాళ నిండు గర్భిణీ స్త్రీలు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే, వ్యాపారస్తులు నాశనం అయిపోయినా సరే పేరు వెంకటరామయ్య పట్టించుకోలేదు. నిన్న వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసమే నిన్నైతే బ్యారికేడ్స్ తీశాడు. పోలీసులు కూడా నిన్న ఆ బ్యారికేడ్స్ తీసినప్పుడు ప్రేక్షపాత్ర వహించారు. ఇవాళ ఒక్కసారి మీరు గమనించండి, ఈ బందర్ దౌర్భాగ్యం పోవాలన్నా, ఈ దుర్భగతి మొత్తం పోవాలన్నా, పేరు నాని అని మటన్ సన్నాసి బందర్ నుంచి తౌరు కొట్టాలంటే ఒక్కసారి బందర్ ప్రజలు కళ్ళు తెరిచి కూటమిని గెలిపించుకుంటే బందర్ అభివృద్ధి చెందుతాకి. కానీ మన కొల్లూరు రవీంద్ర గారు కానీ, మన ఎంపీ బాలశౌరి గారు కానీ బందర్ ముఖ చిత్రం మార్చడానికి ముఖ్య అవకాశం ఉంటుంది. ఒక్కసారి మరి గమనించాల్సి కోరుతున్నామండి. ఈరోజు చూశారు కదా, బందర్లో చిన్నపాటి వర్షానికి ఏ పరిస్థితి వచ్చిందో ఈ 5 సంవత్సరాల బట్టి మేము అనుభవిస్తూనే ఉన్నాం. షాపుల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు షాపుల్లో వెళ్ళాలంటే ఎంత ఇబ్బందిగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడా ఎంపీ గారు గ్రహించి దీన్ని ఒక సమస్యను పరిష్కరించాలని కొన్ని వందలాది కోట్లు తీసుకొచ్చి ఈ డ్రైనేజ్ సమస్య తీర్చాలని ఆయన కోరుకుంటే మున్సిపాలిటీలో కనీసంగా ఎస్టిమేషన్ ఇది ఇవ్వకుండా ఈ పేరుని నాని దానికి అడ్డుపడి ఈ బందర్ని ఒక పూర్తిగా సర్వనాశనం చేశాడు. తొందరలో ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లారా తెలుసుకోండి,
జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి గెలిపించండి. ఎంపీ గారు ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్తున్నా. Please subscribe to Chanakya channel.